ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి ఇలా అవుతుంది? ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టి పడుకోవాలి. దిండు దుప్పటి తీసుకుని బయటికెళ్ళి సోఫాలో పడుకుంటాను. సీత, మామా. నువ్వేనా? నేనే మామా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకోసమే వచ్చాను. నా కోసం ఇంత దూరం వచ్చావా? నీకోసం ఎంత దూరమైనా వస్తాను. అవును, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు. నా కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సీత. మనలో మనకి థ్యాంక్స్లు ఎందుకు మామా? నేను ఇక్కడ ఆ మిథునతో పడలేకపోతున్నాను. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు ధైర్యంగా ఉంది. నీకు ధైర్యం ఇవ్వడానికే వచ్చాను మామా. నాకు ధైర్యం ఒక్కటే సరిపోదు. ఇంకేం కావాలి? ముద్దు కావాలి, హగ్గు కావాలి. తప్పు మామా, మనం ఇప్పుడు దూరంగా ఉన్నాం కదా. ఇంత దగ్గరగా ఉంటే దూరంగా ఉన్నావంటావేంటి? మీ పిన్ని మనల్ని విడివిడిగా పెట్టింది కదా. మా పిన్నిని కాసేపు పక్కన పెట్టు, మనిద్దరం ఒకటి. నిజంగానా? నీ మీద ఒట్టు. ఐ లవ్ యూ సీత. ఐ లవ్ యూ మామా. ఇదిగో రంజిత్ సార్, 498 కేసు ఎఫ్ఐఆర్ రాయలేదా? తొందరగా ఎఫ్ఐఆర్ ఫినిష్ చేయి, కోర్టులో సబ్మిట్ చేయాలి. ఓకే సార్. రండి మేడం. ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? మీకు దృశ్యం చూపించాలి మేడం. దృశ్యమా? ఎస్, ఒకసారి అటు చూడండి. అమ్మా, అత్తయ్య. మమ్మీ. అత్తయ్య, వాళ్ళని సెల్లో వేశారేంటి? ఏం చూశారు? వీళ్ళు గెటప్పులు మార్చి ఫామ్ హౌస్ లో చుట్టూ తిరుగుతున్నారు మేడం. గెటప్లా? తీసుకురాపో. ఓకే సార్.
అవును మేడం, మీ అబ్బాయి ఆ అమ్మాయి ఈ పంజాబీ డ్రెస్సులు వేసుకుని మారు పేర్లతో ఓ ఫామ్ హౌస్ లో దిగారు. అందుకే వాళ్ళని అరెస్ట్ చేశారా? అందుకు కాదు మేడం, అదే ఫామ్ హౌస్ లో రామ్ మిథునలు స్టే చేశారు. వీళ్ళు నైట్ రామ్ మీద మర్డర్ అటెంప్ట్ చేశారు. మర్డర్ అటెంప్టా? వీళ్ళు రామ్ ని తాడుతో గొంతు బిగించి చంపబోతుంటే చూసి ఆ ఫామ్ హౌస్ మేనేజర్ పెట్రోలింగ్ లో ఉన్న మాకు ఫోన్ చేశాడు. మేం వెళ్లి వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకొచ్చాం. మా పోలీసులు రాత్రి నిద్రపోకుండా వీళ్ళని ఉతికితే తెల్లారాక గెటప్పులు తీసి ఒరిజినల్ ఫేసులు చూపించారు. అప్పుడే నేను మీకు ఫోన్ చేశాను. ఏయ్, వెళ్ళి వాళ్ళని తీసుకురా. సార్. మీరిద్దరూ ఎక్కడికో వెళ్తామన్నారుగా, ఆ ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్లారు? రామ్ మీద ఎందుకు హత్య ప్రయత్నం చేశారు? సారీ మమ్మీ, ఆ ఐడియా నాది కాదు, రేఖదే. ఏంటి? రామ్ ని చంపమని నువ్వు వీడికి చెప్పావా? మరేం చేయమంటారు అత్తయ్య? గౌతమ్ మీ కన్న కొడుకని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఆ నిజం తెలిసిన రోజు మిమ్మల్ని గౌతమ్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. అదే రామ్ని లేపేస్తే ఆస్తంతా గౌతమ్ దవుతుందని. నన్ను కొట్టావేంటి మమ్మీ? దీన్ని కొట్టలేక పోయి పోయి ఇలాంటి దాన్ని ప్రేమించావేంట్రా? ఇది నీకంటే దారుణంగా ఉంది. గంతకు తగ్గ బొంత దొరికిందన్నమాట. ఈ అమ్మాయి మీకు కాబోయే కూడలా మేడం? మిథునని వీడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే వీడు దీన్ని తగులుకున్నాడు. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. నేనేం చేసినా మీ అబ్బాయి కోసమే కదా అత్తయ్య. నార్మల్, రామ్ని చంపితే వచ్చేది ఆస్తి కాదు, చేతికి చిప్ వస్తుంది. జైల్లో చిప్పకూడు తింటారు. సారీ మమ్మీ. మన శత్రువు సీత కాని రామ్ కాదు. ఇంకెప్పుడు రామ్ జోలికి వెళ్ళకండి. మీరిలా చేశారు అని సీతకు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.